సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈరోజు ప్రజల కోసం వాళ్ళు ఆ రోజు ఆగలి ప్రజలు బచ్చలు చేసుకొని తిన్నారు. ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, మాకు డిగ్రీ కాలేజ్ మాస్టర్ ప్లాన్ వచ్చేస్తా ఉంది, ఈద్గా వచ్చేస్తా ఉంది, ఐటీఐ కాలేజ్ వచ్చేస్తా ఉంది అని బచ్చలు చేసుకొని తిన్నారు. ఈరోజు ఎందుకన్నా తిన్నాంరా అని బాధపడుతున్నారు. 20 నెలలు అయింది, ఎక్కడుంది డిగ్రీ కాలేజ్? టెంపరీ డిగ్రీ కాలేజ్. లాస్ట్కి మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు లారీ ఓనర్స్ అసోసియేషన్ చందాలు వేసుకొని కంప్యూటర్స్ ఇప్పించారు. చెప్పాలి దీని గురించి. మళ్ళీ నాడు నేడు ఎక్కడికి పోయింది? విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వస్తున్నాము. ఈరోజు మొత్తం స్కూళ్ళను కాలేజీలను అసలు అత్యాధునికంగా పునరుద్ధరిస్తున్నాం అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిగ్రీ కాలేజ్ పరిస్థితి ఏంటి? సో మేమేమంటున్నామని అంటే, ఎక్కడైనా కానీ మాట మాట్లాడడానికి మాకు అంటే ప్రజలకు ఇది జరుగుతూ ఉంది అనేది విమర్శించడం మా రాజకీయ పార్టీగా మా యొక్క కర్తవ్యం. అది ప్రజల పట్ల నిలబడ్డాం. మీరు దీనికి అయితే వీలైతే సమాధానాలు చెప్పాలి దీని గురించి. ఇప్పుడు మీరు అంటున్నటువంటి మరి నేను మాట్లాడతా. ఈరోజు మా గురించి మీకు అంత ఎక్కువ అయిపోయింది. జన సైనికులారా ఒకసారి ఆలోచించండి. మేము అంటున్నాం, వైసీపీలో ఉన్నటువంటి గెలిచినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఒకసారి ఆలోచించండి. మీరు మీ పార్టీలో ఉంటున్నారు కదా, మీరు పూర్తి ధర్మాన్ని అక్కడ నిర్వర్తించగలుగుతున్నారా? దానికి సాక్ష్యం ఇక్కడ జరుగుతున్నటువంటి మండల కౌన్సిల్ సమావేశాలు కావచ్చు, లేకపోతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కావచ్చు, ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళ కౌన్సిలరే లభోదీపం అంటున్నారు. ఏంది మాకు అసలు ఫండ్స్ లేవు, ఏం లేవు అంటున్నారు. అందుకే మాకు గల ప్రధాన కారణం ఏంటంటే, నిన్న మొన్న వాలంటీర్ల సన్మాన సభలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సమాధానంగా, దాంతోపాటు సిద్ధం సభలో అనంతపూర్లో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమాత్రం పనికొచ్చేటువంటి విషయాన్ని ఒక్కటి కూడా మాట్లాడుకోకుండా తను సిద్ధం సభని ముగించి ఒక సంకేతాన్ని ఇచ్చిపోయాడు. ఈ 2 విషయాల మీద మాట్లాడాలని ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఆహ్వానించడం జరిగింది. వచ్చిన పాత్రికేయులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే, సాయిప్రసాద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న 2 రోజులు వాలంటీర్ల సన్మాన సభలో పవన్ కళ్యాణ్ గారి మీద గుంటూరులో కేసు ఫైల్ అయింది. వాలంటీర్లను అవమానపరిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించుకునేటువంటి వ్యక్తి, ఈయనకు చిత్తశుద్ధి లేదు. తనను అంటే ఇంతకుముందు లోకేష్ గారి మీద ఆరోపణలు చేసి, చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసి, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాను. అంటే సేమ్ స్క్రిప్టెడ్ డైలాగ్స్, మళ్ళీ దీంట్లో ఏం కొత్తగా ఏం లేవు. సాయన్న మాట్లాడిన దాంట్లో దానికి వివరణ, ఎందుకంటే మేము ఈ మీడియా ముఖంగా ప్రజలకు వివరాలు ఇవ్వాలనేది మా ఉద్దేశం కాబట్టి వివరణ. దాంతో సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ వివరణను తీసుకోవచ్చు. ముందుగా ఏంటంటే, సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక విషయం గమనించాలి. వారు వాలంటీర్లో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కేవలం కొంతమంది వాలంటీర్లు ఈ డేటాను తీసుకొని వైసీపీ నాయకులకు పని చేస్తున్నారన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రస్తావించింది. అండ్ రెండవ అంశం ఏంటంటే, మొన్నటే మన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ ద్వారా సేకరించినటువంటి సమాచారం మేరకు విజయవాడలో ఒక ప్రెస్ మీట్లో ఒక 3 రోజుల క్రితం క్లుప్తంగా తెలియజేశాడు. 2,60,000 మంది 65,000 మంది వాలంటీర్లు ఉన్నారని సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చెప్పారు. కానీ 1,02,000 మంది వాలంటీర్లు డేటానే లేదు. అవుట్ ఆఫ్ దిస్ వాళ్ళు ఏమైతే సంవత్సరానికి 1,560 కోట్ల రూపాయలు వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో 2,65,000లో 1,02,000 మంది వాలంటీర్లు డేటానే లేదు, వాళ్ళ పేర్లు లేవు. సో ఈ ద్వారా వచ్చేటువంటి 617 కోట్లు ఎక్కడికి వెళుతున్నాయి? అసలు ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఎవరిది? అసలు ఇక్కడ ఉన్నటువంటి డేటాని హైదరాబాద్లో ఉన్నటువంటి ఎఫ్ఓఏకి ఎందుకు అందిస్తున్నారు? వాలంటీర్లకు ఆథరైజేషన్ ఎవరు? ఇది అప్పటి నుంచి జనసేన పార్టీ మాట్లాడుతుండే ప్రతి విషయం ఇదే, ఒక ఆథరైజేషన్ ఉండాలి. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాన్ని చట్టం చేశాడు. మళ్ళీ దాంట్లో ఆ చట్టం చేసిన అంశంలో వాలంటీర్లు ప్రస్తావనే లేదు.
వాలంటీర్లు ప్రస్తావన లేకుండా గ్రామ వార్డు సచివాలయాలను మీరు చట్టం తీసుకొని వచ్చి వాలంటీర్లను మీరు ప్రస్తావనే లేకుండా ఈరోజు ఆ డబ్బుని మీరు గౌరవ వేతనంగా ఇస్తూ దాంట్లో చాలా డబ్బులు లోపల కొల్లగొడుతున్నారనేటువంటి విషయాన్ని జనసేన పార్టీ బయటపెట్టింది. ఎందుకు మీరు వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధీకరణ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు పక్కన పెట్టినారు వాలంటీర్లని? సో వాలంటీర్లు అనేటువంటి వ్యక్తులకు గౌరవప్రదమైనటువంటి స్థానం ఉండాలి, వాళ్ళు చేసేటువంటి పనుల్లో నిబద్ధత ఉండాలి. ఎక్కడ కూడా ఇది వైసీపీకి చెందిన పార్టీ వారుగా వాలంటీర్లు ఉండకూడదు అనేదే పవన్ కళ్యాణ్ గారి మాట. ఈ రోజు వరకు జనసేన పార్టీ దాని మీద అదే స్టాండ్తోనే ఉంది అనేది సాయి ప్రసాద్ రెడ్డి గారు గమనించాలి. అండ్ మొన్ననే వజ్రరత్న ఏదో కనకరత్న ఏదో ఇచ్చారు, అవార్డులు ఇచ్చి 40,000 5,000 రూపాయలు ఇచ్చారు, అంటే నెల జీతాలు ఇస్తున్నారు. ఓకే, అసలు మీరు మీ ఎంపీలు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, మీ వాళ్ళే చెప్తున్నటువంటి విషయము వాలంటీర్లు మా కార్యకర్తలు అని చెప్పి, అంటే మీ కార్యకర్తల్ని ప్రజాధనం నుంచి తీసుకొని సంవత్సరానికి 1,560 కోట్లు ప్రజాధనాన్ని తీసుకొని మీరు ఫీడ్ చేసి కార్యకర్తలుగా పెంచి పోషిస్తున్నారా? దీనికి వీడియోలతో సాక్ష్యాలు ఉన్నాయి. దీనికి సాయి ప్రసాద్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో ఏమన్నారు? నా పార్టీ కార్యకర్తలు, నా పార్టీ నాయకులు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలని, నా వాలంటీర్లు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ప్రతి ఒక్క వాలంటీర్ వెళ్ళి వైసీపీకి ఓటు వేపియాలనేటట్లా ఒక డైరెక్ట్ మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే మీరు ప్రజాధనాన్ని వాడుకొని మీ కార్యకర్తలాగా పెంచి పోషిస్తున్నారా? ఇప్పుడు జనసేన పార్టీ అంటే మీరు స్ట్రైట్గా ఒప్పుకున్నట్లే కదా. మేము అందుకే వాలంటీర్ల వ్యవస్థను జనసేన పార్టీ పూర్తి స్థాయిలో గౌరవిస్తూ ఉంది. మేము ఎక్కడ కూడా వాలంటీర్ల వ్యవస్థను కించపరచడం లేదు. కానీ ఈ డేటా ఎక్కడికి పోతా ఉంది? దీనికి ఆథరైజేషన్ ఎవరైనా జనసేన పార్టీ అడుగుతుండేది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీది పాన్ కార్డు ఉందా లేదా, అన్ని A to Z డీటెయిల్స్, మీ ఇంట్లో కలర్ టీవీ ఉందా లేదా, ఈ డీటెయిల్స్ సేకరిస్తున్నారు లేదా ప్రజలు గమనించాలా. ఈ డేటాను ఎందుకోసం సేకరిస్తున్నారు? దీనికి ఆథరైజేషన్ ఎవరు? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఒక డేటా అనేది ప్రైవేట్గా ఉండాలి. ఒక డేటా ఏ మనిషి పర్సనల్ డేటా కానీ ప్రైవేట్గా ఉండాలి. ఇప్పుడు ఎవరో ఆథరైజ్డ్ క్యాండిడేట్, ఒక MRO గారు, ఒక RDO గారు, కలెక్టర్ గారు వస్తే అది ఆథరైజ్డ్, అవి ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. అసలు వాలంటీర్ వ్యవస్థకి మీరు చట్టబద్ధీకరణ ఎందుకు చేయలేదు? మీరు వార్డు గ్రామ సచివాలయాన్ని చట్టం తీసుకొని వచ్చి దాంట్లో వాలంటీర్ అనేటువంటి అంశాన్ని పొందుపరచుకోకుండా మీరు ఎట్లా చేస్తారు దాని చట్టంని? అసలు వాలంటీర్లు ఎవరి కోసం పనిచేస్తున్నారు? సేకరించినటువంటి డేటా ఎవరికి ఇస్తున్నారు? అసలు ఏది ఇది? ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఎవరిది ఇది? అసలు ఇక్కడున్న డేటా హైదరాబాద్లో ఉండే FOAకి ఎందుకు వెళ్తా ఉంది? ఎవరి ప్రయోజనాల కోసం వెళ్తా ఉంది? ఎమ్మెల్యే గారికి తెలిస్తే దీని గురించి డీటెయిల్స్ చెప్పాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు, అది చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు, ఓకే, ఆయన ప్రొఫెషనల్గా సినీ నటుడితో కోట్ల మంది ప్రజాదరణ పొంది ఈరోజు రాజకీయాల్లోకి నన్ను ఆదరించినటువంటి ప్రజలకు ఏదో చేయాలని చెప్పి సినిమాను వదిలేసి, లగ్జరీ లైఫ్ వదిలేసి ఈరోజు ఎండనక వాననక రాష్ట్ర ప్రజల కోసం తిరుగుతున్నారు. ఓకే, మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సినిమాల ద్వారా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కదా, దాని గురించి సాయిప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మొన్న యాత్ర 2 అన్నారు, మళ్ళీ ఏదో పెయిడ్ అతను ఏదో ఉన్నారు రామ్ గోపాల్ వర్మ గారు, ఎవరు పెయిడ్ డైరెక్టర్, వైసీపీ డైరెక్టర్. ఆయన రేపొద్దున చెప్పద్దామన్నారు, తర్వాత ఏదో ఇంకోటి ఏదో వ్యూహం అంట. గతంలో ఎలక్షన్ ముందు యాత్ర తీసినారు. మళ్ళీ మీ నాయకుడు సినిమాల వైపు ఎందుకు వస్తున్నాడు? అది చెప్పాలి సాయిప్రసాద్ రెడ్డి గారు. సరే, ఇక్కడ నటించే రాజకీయ నాయకులు ఎక్కువైపోయినారు, జీవించే రాజకీయ నాయకులు లేరనే పవన్ కళ్యాణ్ గారి సినిమా తన నటన వదులుకొని జీవించడానికి ఇక్కడికి వచ్చినాడు. మరి జీవించే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? నటిస్తున్నారు కదా రోజు పొద్దున్న లేస్తే. అందుకే ఈ ప్రజలు కూడా, అంటే నేను ఇది ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నటువంటి అంశం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్తున్నా, ఈ రోజు వరకు జనసేన పార్టీ జన సైనికుడు కానీ వీరమహిళ కానీ కాలర్ ఎగరేసుకొని చెప్పగలం. మేము 25 ఏళ్లుగా సేవ చేసినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 25 ఏళ్లుగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి అభిమానులుగా మేము ఉండడం మాకు గర్వకారణము. అటువంటి పార్టీలో మేము పనిచేయడం మాకు గర్వకారణము. ఈరోజు ఎవరికైనా ఆపద వచ్చిందంటే కూడా తన బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంత ఉందో తెలియకుండా అప్పులు చేసిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ కెలామిటీ వచ్చినా, ఎక్కడ విపత్తు వచ్చినా, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా కూడా సాయం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
నేను ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ జీవిత చరిత్రలో ఈ రోజు వరకు ఎక్కడైనా విపత్తు వస్తే ₹1 ఫండింగ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఇచ్చారా? సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి. ఇటువంటి సేవ చేసేటువంటి నాయకులను ఈరోజు ప్రజలు కోరుకుంటుండేది. ఆ మార్పు తేవడానికే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాల్లో అడుగుపెట్టాడు. మీరు ఆయన్ని ఎన్ని మాటలన్నా ఈరోజు పడుతున్నాడు, కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారు. మాట నేను ఒక్కటి అడుగుతున్నా సాయి ప్రసాద్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి రేపు ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని గతంలో తిట్టారు, మళ్ళీ ఆ పార్టీతో ఎట్లా పత్తులు కలుస్తారు? నేను ఒక్క విషయం సాయి ప్రసాద్ రెడ్డి అని ఈ మీడియా ముఖంగా అడుగుతున్నా. మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిడతారా, పొగుడతారా? మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు శర్మలమ్మని మీరు తిడుతున్నారా, పొగుడుతున్నారా ఈరోజు? అందుకే ఎక్కడ కూడా రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. ప్రజల ప్రయోజనాల కోసం ఏ పార్టీలైనా ఏవైనా కలిసిపోతాయి. పొత్తులు సింగల్గా వస్తుంది సింహము. నేను అదే అంటున్నాను. ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఒకటి, ఎక్కడికైనా కానీ ప్రజల రక్తాన్ని పీల్చే వాళ్ళు ఈరోజు ప్రజల మీద దాడులు చేయాలనుకునేటువంటి మృగాలు సింగల్గానే వస్తాయి. ఆ మృగం నుంచి ప్రజలను కాపాడాలనుకునే వాళ్ళు సమూహంతో వస్తారు, ఆయుధాలతో వస్తారు. అదే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ పొత్తు. నేను అందుకే చెప్తున్నా, ఇటువంటి మాటలు కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏమున్నాయి? మొన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏదైనా ఉపయోగపడేటువంటి అంశం ఒకటైనా మాట్లాడా? మళ్ళీ తిరిగి దాన్ని రికార్డ్ చేసుకున్నటువంటి వచ్చినటువంటి పాత్రికేయుల మీద దాడులు. స్లీవ్స్ మడత పెట్టంటే రిపోర్టర్ మీద దాడి చేశారు, చొక్కాలు మడత పెట్టండి అంటే ఏకంగా కార్యాలయాల మీద దాడి చేస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మీసం తిప్పండి అంటే ఇంకెవరెవరి మీద దాడి చేస్తారు. ఇదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంటున్నటువంటి విషయాలు? ఇటువంటి ప్రసంగాల ఒక ముఖ్యమంత్రిగా చేయడం? ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రజలు కోరుకుంటుండేది అభివృద్ధి. నేను ఒక్క విషయం చెప్తున్నా, కర్నూలు జిల్లాలో ఇంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో వచ్చిందా వేలావతి? గుండ్రేవలో వచ్చిందా? ఆర్డీఎస్ కెనాల్ మీద ఏం మీ స్టాండ్ ఏంటి? న్యాయ రాజధాని అని అన్నాడు, 3 పేర్లు పెట్టినాడు. అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి ప్రజలు నమ్మించాడు. ఒక రాయన పాతినాడా హైకోర్టు కోసం ఇక్కడ? మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అడగడానికి వస్తారు? అది చెప్పండి ఫస్ట్. ఇక్కడ తీసుకున్నాం ఆదోళ నియోజకవర్గం గురించి సాయి ప్రసాద్ రెడ్డి గారు దీనికి కూడా సమాధానం చెప్పాలి. బైపాస్ రోడ్డు మీ హయాంలో స్టార్ట్ చేసినటువంటి బైపాస్ రోడ్డు, స్టేట్ బైపాస్ రోడ్డు ఈ రోజు వరకు కంప్లీట్ చేయలే. తిరిగి ఎక్కడి నుంచి మళ్ళీ తెప్పించుకుంటున్నాం? నేషనల్ హైవే అక్కడ పడతా ఉంది కాబట్టి ఈరోజు ఆ బైపాస్ రోడ్డుని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అంటే మీరు ఈ 16 ఏళ్ళు కూడా ఈ బైపాస్ రోడ్ని ఎందుకు నిలబెట్టారు? చేతకాకనా డిగ్రీ కాలేజ్ తెస్తామన్నారు. 20 నెలల కింద వైఎంకే స్కూల్లో మాకు ఒక హిందీ మాస్టర్ ఉండేవాడు, టోపీదాస్ సార్ అని, అంటే శర్మ సారు టోపీదాస్ అని అనేవాడు. ఆయన ఒకటి చెప్తుండేవాడు, మాకు అర్థమవుతుండలేదు. ఢిల్లీ కా లడ్డు జో నహీ ఖాయా ఓ పస్తాయా, జో ఖాయా ఓ భీ పస్తాయా. అంటే ఢిల్లీ లడ్డు తినలేనోడు బాధపడినాడంట, తిన్నోడు కూడా బాధపడినాడంట. అట్లుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు కౌన్సిల్లో మేము ఎందుకు గెలవలేకపోయినాము, మాకు సీట్ రాలేదే, మేము గెలవలేకపోయినామే అని అప్పట్లో చాలా మంది బాధపడి ఉంటారు, ఓడిపోయినామే అని. ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లు అరే మీ బాధ కంటే మా బాధ చూడండి రా, మీరు వచ్చినా కూడా ఇక్కడ ఏం ఒరిగేది లేదనేటట్లు వీళ్ళ తీరు ఉంది. అందుకే చెప్తున్నాను కదా, ఓడిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు, గెలిచిన వాళ్ళు కూడా ఏం చేయలేదని బాధపడుతున్నారు. అందుకే నాకు ఈరోజు మా సార్ గారిని గుర్తు చేసుకున్నా, ఈరోజు ఈ పదం కరెక్ట్ షూట్ అవుతుందని చెప్పి. అందుకే ఏ విషయాలు కానీ ఊగే పవన్ కళ్యాణ్ గారి మీద ఊగే ఏదో చేస్తే, ఇంకోటి సాయన్నా మామూలుగా అంటుంటాడు ఎప్పుడైనా, వీళ్ళు ప్రెస్ మీట్లు టికెట్ల కోసం పెడుతుంటాడు. అదే మాకు టికెట్ల చింత ఏం లేదన్న, మాకు మేము క్లియర్ కట్గా ఉన్నాం. వైసీపీని సాగనంపడమే ధ్యేయంగా క్లియర్ కట్టుకున్నాం. క్లియర్ కట్, వెరీ క్లియర్. టికెట్ వస్తుందా, మీరు అదే పాత పలుకులు మీరు పలుకుంటూనే ఉండాలి మీరు, అంతే. ఇప్పుడు నేను ఒక మాట అనొచ్చా, ఇంతకుముందు ఏమో ఎవరైనా ప్రెస్ మీట్లు పెడితే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమంటుండ్రి, గొట్టం పెడితే ఏమంటారు మాట్లాడతారంటుండ్రి. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా టికెట్ కోసం ఆ గొట్టం పట్టుకొని మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద రోజు విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా? నేను కూడా అనుకోవచ్చా? ఇప్పుడు దీంతో వచ్చినటువంటి ప్రయోజనాలు ఏం? ప్రజలకు ఏం ప్రయోజనాలు దీని నుంచి ఏం వచ్చేది లేదు. సింహం సింగల్గా వచ్చినా ఏం వచ్చేది లేదు, మేము గుంపులుగా వచ్చినా. కానీ వైసీపీని సాగనంపితే మాత్రం ప్రజలకు వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాటి గురించి పూర్తి స్థాయి క్లారిటీ టీడీపీ జనసేనకు ఉంది.
తప్పకుండా దాన్ని చూపిస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. అందుకే ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాను, ఇంకా ముందు కూడా సభలు పెట్టొచ్చు. ప్రజలు బాగా గమనించండి. ప్రశ్నించినటువంటి విపక్షాల మీద దాడులు జరిగాయి. లాస్ట్కి చివరిగా ద ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునేటువంటి మీడియా మీద కూడా దాడులకు పాల్పడుతూనే వస్తున్నారు. మొదటి రోజు నుంచి వైసీపీ తీరు ఒకటే. ఇక్కడ జరుగుతుండేది రాచరికం, ప్రజాస్వామ్యం కాదని క్లియర్ ఇండికేషన్ వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఆ వైసీపీని ఓడగొట్టి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని స్థాపించాలనే జనసేన టీడీపీ ఈరోజు తాతాలాడుతూ ఉంది. మేము అందుకే చెప్తున్నాము, ఈ రోజు కూడా ఆదరణలో ఏ ఫ్యాక్టర్ మీదైనా కానీ, ఏ డెవలప్మెంట్ మీదైనా కానీ జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. నంబర్ ఆఫ్ టైమ్స్ మేము చెప్పాము. మేము 10,000 పట్టాలు ఇచ్చినారు జగనన్న కాలనీలో. ఎన్ని ఇండ్లు పూర్తి చేసినారు? ఇవ్వగలిగినారా? ఫస్ట్ ఫేజ్ కింద అర్థము, సెకండ్ ఫేజ్ కింద అర్థమని అన్నారు. ఇచ్చారా? లేదు. మైనారిటీ ఐటీఐ కాలేజ్ డ్రోన్ కెమెరా పెడతారు. ఐటీఐ కాలేజ్ ఆవిష్కరించింది మా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే. పాలిటెక్నిక్ కాలేజ్ ఆవిష్కరించింది మా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే. మెడికల్ కాలేజ్ తెచ్చింది మా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే. ఆవిష్కరణ అంటే ఏమి మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆవిష్కరణ? అంటే ఏం మీనింగ్ ఏంటి? సేవలు అందిస్తే అది ఆవిష్కరణ. సేవలు అందాల. మాతా శిశు ఆసుపత్రి, సర్వజన ఆసుపత్రి, ఏదైనా ఉంది, సేవలు అందితే మీ పని పూర్తయినట్లు. అందుకే కదా బైపాస్ రోడ్డు 16 ఏళ్ళుగా సేవలు ఏడందినాయి. పూర్తి స్థాయి బైపాస్ మీరు కంప్లీట్ చేయలే. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ కూడా మేము అదే అడుగుతుండేది. పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్నటువంటి డిగ్రీ కాలేజే ఇక్కడ పేద విద్యార్థులు అడుగుతుండేది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఆల్రెడీ చెప్పినట్లు మేము చాలాసార్లు చెప్పినాను, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయన అతి భయంకరమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇంకా లాస్ట్కి వాలంటీర్లు అంటే ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చినటువంటి వాలంటీర్లు కూడా ఈరోజు వైసీపీ కార్యకర్తలుగా మలుచుకోవాలని చాలా తనలాడుతున్నాడు. మేము కూడా అంటుండేది అదే. డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు లాస్ట్కి వాలంటీర్లుగా స్థిరపడాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది ఈ వైసీపీనే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని మేము తెలియజేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే 7,97,000 మంది పైచిలకు వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు స్టార్టింగ్లో. దాంట్లో 2,60,000 ఉద్యోగాలు మీరు ఇవ్వగలిగినారు. అంటే దానికి వాలంటీర్ల ఉద్యోగాలకి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు. దాంట్లో మీరేం చేశారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు సొంత పార్టీ కార్యకర్తలు మాత్రం పిక్ చేసుకున్నారు, మిగతా వాళ్ళని వదిలేశారు. లాస్ట్కి చాలని 5,000తోనే బతుకుదామని అనుకున్నటువంటి యువత మీద మీరు వాళ్ళ ఆశయాల మీద నీళ్లు చల్లారు. సో అందుకే వాలంటీర్లను దయచేసి మేము కూడా జనసేన పార్టీకి మేము తెలియజేస్తుండేది ఒకటే, మీకు పూర్తి స్థాయి ఉద్యోగ కల్పన. మీరు చదివినటువంటి చదువులకు మీకున్నటువంటి అర్హత మేరకు మినిమం మీరు కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఒక ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుంది. చేసి చూపిస్తామని కూడా వాలంటీర్లకు కూడా మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఎక్కడ కూడా వాలంటీర్లు కూడా దయచేసి మాకు వైసీపీ నాయకుడు అది చెప్పాడు మేము వాళ్ళకి చేయాలా, లేకపోతే ఈయన ఈ పార్టీకి ఓటేయండి అని మేము చెప్పాలా, ఇటువంటివి దయచేసి మీరు ఇటువంటి వాటికి పాల్పడొద్దండి అని కూడా నేను కూడా ఈ మీడియా ముఖంగా వాలంటీర్లకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అండ్ సాయి ప్రసాద్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. వైసీపీ వాళ్ళు కూడా దీనికి సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది జనసేన పార్టీ అని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎన్ని సిద్ధం సభలు చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము ఓటు గుద్దామంటున్నారు. ఇది వాస్తవము. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో విసిగెత్తిపోయినారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కొత్త పంతాన్ని ఎన్నుకున్నారు. కొత్త పంత అంటే ఇంకా డైరెక్ట్గా దాడులు చేయడము, బెదిరియడము, మభ్య పెట్టడం, ఇటువంటి పంతాన్ని ఎన్నుకున్నట్లున్నారు. సో అందుకే మేము తెలియజేసేది ఒక్కటే, మీకు క్లారిటీ ఉందా, మీకు ఒక అజెండా ఉందా, నెక్స్ట్ ఎలక్షన్లో ఏం పోతున్నాం, ఎట్లా పోతున్నాం. ఇప్పటి వరకు 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరగలేదు, ఆదం నియోజకవర్గంలో ఏం జరగలేదు, కర్నూలు జిల్లాలో ఏం జరగలేదు, అన్నిటి మీద మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాము. దాని గురించి వీలైతే ఓపెన్ డిబేట్కి వస్తే మేము ప్రస్తావించుకుందాం, మాట్లాడుకుందాం. అంతేగాని ఇవన్నీ సింగళ్ళు, సమూహాలు, వీటితో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏమీ లేవు. ప్రజల ప్రయోజనాల కోసం మీరు వస్తారంటే మేము మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సమాధానం కోసం ఎదురు చూస్తామని మేము ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ అలాగే వాళ్ళ రాష్ట్ర నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.